నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే నేడు చంద్రబాబు ప్రజాయాత్ర చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న టీడీపీ నేత వర్ల. పబ్లిసిటీ కోసం చంద్రబాబు, లోకేష్ దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు. దావోస్ నుండి తండ్రి కొడుకులు ఉత్తి చేతులతో తిరిగి వస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత. గూడూరులో 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందిచ్చి దొంగతనాలు చేస్తున్న మహిళ చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దావోస్ లో గడ్డ కట్టించే చర్యలో కూడా చంద్రబాబు ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడులకు ఆహ్వానించారని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోనూ దావోస్ వెళ్లారని, నాడు జగన్ చేసింది విహారయాత్ర అయితే నేడు చంద్రబాబు చేసింది ప్రజాయాత్రని ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులకు బిల్ గేట్స్ హామీ ఇవ్వడం విజన్ 2047 విజయానికి సంకేతమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే చంద్రబాబు, లోకేష్ లు దావోస్ వెళ్లారని వర్లరామయ్య స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి. అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం, చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు. క్షణం తీరిక లేకుండా దావోస్లో వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకపోతే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట, జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని వాడటండినా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటుకొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోస్లో 4 రోజులు అన్నాడు. దుంపదేగ దావోస్లో స్నానం చేయలేదట అతనే అన్నాడు, మంత్రి అన్నాడు. చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. జగన్ గారు నేను బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే దిస్ షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ CBNG అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా.
మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు -6 డిగ్రీ చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు, ఆయన పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు. ఆయన చలిగా ఉందని మీరు ఆ టెంట్కు, ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు. మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతాను. దావోస్ నుండి ఉత్తి చేతులతో తండ్రి కొడుకులు తిరిగి వస్తున్నారని, పబ్లిసిటీ కోసం దావోస్ పర్యటన ఉపయోగించుకున్నారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు తప్పితే చంద్రబాబు సాధించిందేమీ లేదని, లోకేష్ భజనతో దావోస్ ముగిసిందని అన్నారు. తండ్రి కొడుకులు పర్యటన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. దావోస్ వెళ్లి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికే దావోస్ వెళ్లారు తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కాదంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కొడుకులు, మిగిలినటువంటి వారి ప్రతినిధి బృందం పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి పెట్టుబడులను చూసి, పక్క రాష్ట్రం అయినటువంటి మహారాష్ట్రకి దాదాపు 8.5 లక్షల కోట్లు, మనకి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక 50,000 కోట్లు, ఇలా ఈ రాష్ట్రాల పెట్టుబడులు ఏ రకంగా వచ్చాయో చూసి వీరు మాత్రం ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక సంవత్సరాలుగా దావోస్ పర్యటన అని చెప్పి వీరి తాలూకా పబ్లిసిటీకి ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టారో, ఏ రకంగా రాష్ట్ర ప్రజల్ని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, ఎందుకంటే 2014 నుంచి 19 సంవత్సరాల మధ్య గత 5 సంవత్సరాలు, గత ప్రభుత్వంలో వారు 5 సంవత్సరాలు 5 పర్యటనలు చేశారు. నూతనంగా గత సంవత్సరం అధికారంలోకి వచ్చి ఈ ఏడాది కూడా వారు పర్యటనకు వెళ్ళారు. కేవలం రాజకీయ ప్రసంగాలు, అక్కడ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విమర్శలు, రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పొగుడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని, ముఖ్యంగా సరే రాష్ట్రంలో రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు, రాష్ట్రం తాలూకా పరిస్థితుల గురించి లేనిపోయినటువంటి అపోహలు సృష్టించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సరే, రాష్ట్రం వరకంటే అందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రపంచ వేదికల మీద మీరు వెళ్ళిన దేనికి, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన దేనికి, మీరు ఇంత హడావిడి చేసిన దేనికి, దాదాపు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు వెళ్ళి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి, రాష్ట్రం తాలూకా అవకాశాలని, వనరుల్ని షోకేస్ చేయాల్సింది పోయి, అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ప్రపంచ దేశాలకు కానీ లేదా పారిశ్రామికవేత్తలకు కానీ మీరు ప్రొజెక్ట్ చేసుకొని రానున్నటువంటి కాలంలో వారి పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే, ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు, మీరు సాధించింది ఏం లేదు. తీరా మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. దావోస్ వేదిక మీద కూడా సహచార మంత్రులేమో యువరాజు గారి గురించే వారి తాలూకు మాటలు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని మీ పబ్లిసిటీకి ఎన్నో సంవత్సరాలుగా, గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం,
చాలా మంది చర్చించాం, 3-4 ఎంఓయూలు చేసుకున్నాం. తర్వాత జరిగినటువంటి ఎంఓయూల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. నేను వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి, మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు. నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో, కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామన్నారనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్, ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించి తద్వారా మరణాల శాతాన్ని తగ్గించే విధంగా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రవాణా శాఖ అధికారులు సూచిస్తున్న ప్రమాణాలను డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఆర్టీఓ కిషోర్, ఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సురక్షితంగా మా బిడ్డలందరినీ బ్రహ్మాండంగా తీసుకొచ్చి కాలేజీ చేయించినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. అదే భవిష్యత్తులో కూడా మా బిడ్డలకి ఏమీ జరగకుండా మీరు తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వాళ్ళని ప్రేమించి ఇబ్బంది లేకుండా ఈ కళాశాల చేసి వాళ్ళ భవిష్యత్తులో మా డ్రైవరు బ్రహ్మాండంగా మమ్మల్ని తీసుకొచ్చాడని చెప్పే విధంగా మీరు ఎప్పుడు కనిపించిన వీళ్ళు ఎప్పుడన్నా మంచి స్థానంలో ఉన్నప్పుడు నువ్వు పోయమ్మా నేను మీ డ్రైవర్ నమ్మంటే అవును అవుతుందా బ్రహ్మాండంగా అడిగోవారు వాళ్ళు చెప్పే విధంగా మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా మా ఆర్టీఓ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అలాగే విద్యా సంస్థల అధినేత పెద్దలు వంకి వెంకటయ్య గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలు వృద్ధులే లక్ష్యంగా మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాలు, సీరియళ్లలో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది. ఆమెపై గతంలోనే పలు స్టేషన్లలో కేసులున్నాయని గుర్తించిన పోలీసులు మాటని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు. ఒంగోలులోని దేవరంపాడుకు చెందిన గంటా ఎలిసమ్మ అలియాస్ సుజాత వృద్ధులున్న ఇళ్లకు వెళ్లి వారిని మచ్చుక చేసుకుని మత్తుమందిచ్చి దొంగతనాలకు పాల్పడేది. వివాహ శుభకార్యాల్లో ఇదే తరహాలో మహిళల నుంచి నగలు అపహరించుకుపోయేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాల నుంచి 35 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. మత్తుమందిచ్చి ఒంటరి మహిళలకి, వృద్ధులకి ముఖ్యంగా వాళ్ళ పైన ఉన్నటువంటి ఆభరణాలను తీసుకెళ్తున్నటువంటి ఒక స్త్రీని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో గంధం సుజాత అలియాస ఎలిసమ్మ అనే ఆవిడ ఒంగోలు రూరల్లో ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటారు. ఈవిడ 2013లో విజయవాడలో దొంగతనం కేసులో కూడా అరెస్ట్ కాబడింది. ఒంగోలులో ఉంటుంది. ఈ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఈమెకి కొంత మత్తు వచ్చేటువంటి ట్యాబ్లెట్స్ కూడా ఈమెకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఈ వాడే క్రమంలో ఆ నిద్ర మాత్రలు ఈమె వేసుకోవడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వస్తుందనేసి ఈమెకి బాగా ఐడియా ఉంది. కాబట్టి ఈ లోపల కొన్ని సీరియల్స్ చూసే అలవాటు కూడా ఉంది ఈవిడికి. ఈ సీరియల్ చూసే క్రమంలో ఈ నిద్ర మాత్రలు 2-3 వేస్తే బాగా మైకంగా ఉంటుంది. ఈమె కూడా టెస్ట్ చేసుకుంది, ఆమె మీద ఆవిడ టెస్ట్ చేసుకుంది. ఒకసారి 2 మాత్రలు వేసుకొని ఎంతసేపు లేమని చూసింది. సో ఈవినింగ్ వేసుకున్న ఒక 10 నిమిషాల్లో నిద్రలోకి జారుకోవడం, అలాగే దాదాపు ఒక 12-13 అవర్స్ మెలకువ రాకపోవడం. ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎవరుంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈమె ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో, ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది. లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది. అలాగే పొగాకు కూడా ఏరడము, పొగాకుని గ్రేడింగ్ చేయడం, దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఒక 2024లో
ఒక 2 కేసులు అయ్యాయి. అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పింది. ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం, కూల్ డ్రింక్స్ తెప్పించడం, ఈమె చొరవగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు కడగటం, ప్లేట్లు కడగటం, అన్నం వండడం, ఇలాంటి కార్యక్రమాలతో ఆ ఒంటరి మహిళ దగ్గర అవుతారు. ఆవిడకి కూడా టాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ కేసులో ముఖ్యంగా చిన్న క్లూ కూడా లేని సందర్భంలో లోకల్ పోలీసు చాలా చాకచక్యంగా టంగుటూరు, అలాగే డిఎస్పి శ్రీనివాస్, రమేష్ బాబు, తిరుపతి స్వామి, వెంకట్రావు, హెడ్ కానిస్టేబుల్స్ డి శ్రీనివాసరావు, పిసి ఖాదర్వలి, నాగార్జున, అలాగే ఉమెన్ పిసి శివకుమారి, ప్రసన్న కుమారి, వీళ్ళందరూ కూడా దీంట్లో కష్టపడి ఈ గోల్డ్ అంతా కూడా మనము రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఈ టీం కూడా చాలా చాకచక్యంగా ఈవిడ్ని గుర్తించడానికే మనకు చాలా రిస్క్గా అయింది. మీకు తెలియని వాళ్ళు ఎవరిని వస్తే ఎవరిని కూడా ఇళ్ళలోకి రానియకండి. మీ తెలిసిన వాళ్ళు కూడా మీరు దీన్ని అవేర్నెస్గా తెలియజేసి క్రిమినల్స్ బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవాలి, అలాగే ఆస్తులు కాపాడుకోవాలని నేను మరొకసారి మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.